బ్రేకింగ్ న్యూస్ లిక్కర్ స్కామ్ లో రెండో రోజు సిట్ మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకుంది. ఇవాళ కూడా పలు కీలక ప్రశ్నలు సంధిస్తోంది. మొదటి రోజు విచారణలో నిందితుడు ముక్తసరిగా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. నిన్న దాదాపు 4.5 గంటల పాటు మిథున్ రెడ్డిని ప్రశ్నించింది సిట్. ఇక మిథున్ రెడ్డి సిట్ విచారణకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ రెండో రోజు అయితే సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద చూస్తుంటే లిక్కర్ కేసులో కీలక సూత్రధారి పాత్రధారి అయినటువంటి మిథున్ రెడ్డిని రెండో రోజు సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా ఆయన ఈ రోజు విజయవాడ ప్రభుత్వ వైద్యశాల తీసుకొచ్చారు. అక్కడి నుంచి వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత తిరిగి ఆయన్ని కస్టడీకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న దాదాపుగా 50 పైగా ప్రశ్నల్ని ఆయన అడిగిన పరిస్థితి కనిపించింది. ఏ ప్రశ్నకి కూడా ఆయన సరైన రీతిలో జవాబు చెప్పిన పరిస్థితి కనిపించలేదు. అయినప్పటికీ కూడా సిట్ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అనేక అంశాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నప్పటికీ ఆయన ఏమాత్రం కూడా సహకరించిన దాఖలాలు కనిపించట్లేదు. నిన్న 50 ప్రశ్నలు అడిగినా కేవలం 2-3 ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానం చెప్పినట్టు తెలుస్తా ఉంది. నిన్న చెప్పని వాటికి సంబంధించి మరొక 45-46, ఈ రోజు ఒక 10 నుంచి 15 ప్రశ్నల్ని అడగాలని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు దాదాపుగా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా విచారణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం 2 గంటల పైగా కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 వరకు విచారణ కొనసాగుతోంది. ఆ తర్వాత విచారణ ముగిసిన తర్వాత విజయవాడ ప్రభుత్వ వైద్యాల వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే శివ, నిన్నటి విచారణకి ఇవాళ ఈ విచారణకి అంటే ఎంత సమయం తీసుకొచ్చిన దాదాపు అని 4 గంటల పాటు కూడా విచారించారు కాబట్టి నిన్న కొన్నిటికి మాత్రమే ఆయన సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఇవాళ జరిగే విచారణ ఎన్ని గంటలు సాగే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ఈ రోజు కూడా మరొక 4 నుంచి 5 గంటల పాటు ఈ రోజు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తాం. ఈ రోజు ప్రధానంగా ఏదైతే విదేశాల్లో పెట్టుబడులు, సూట్ కేసు కంపెనీలకు పెట్టుబడులు పెట్టడం, అలాగే నిన్న మొన్న ఈ రోజు ఈడీ అధికారులతో పాటుగా సిట్ అధికారులు చెన్నైతో పాటుగా హైదరాబాద్, విజయవాడలో సోదాలు నిర్వహించడం, పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి కంపెనీలకు సంబంధించి 9 చోట్ల సోదాలు నిర్వహించడం, అక్కడ కీలకమైన పత్రాలు, హార్డ్ డిస్క్లు కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన డేటాను కూడా సిట్ అధికారులు ఈ రోజు అడిగే అవకాశం కనిపిస్తా ఉంది. అనిల్ రెడ్డికి మీకున్న సంబంధం ఏంటి, అనిల్ రెడ్డికి సంబంధించి ఎక్కడెక్కడ నిర్వహించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎందుకు ఆయనతో మీరు మాట్లాడాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన ప్రశ్నలు ఈ రోజు అడిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.